హాయ్ ఫ్రెండ్స్, హాయ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే మన ఫుల్ వీడియో మామిడికాయ ఊరగాయ ఫ్రెండ్స్. మామిడికాయ ఊరగాయకి చూడండి, దబ్బలు ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న దబ్బలు ముట్టి ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. తయారీ విధానం ఎలానో చూద్దాం రండి. ఇలా కట్ చేసేసుకొని 3 కేజీలు ఫ్రెండ్స్. అది 3 కేజీలకి కేజీకి 1/2 కేజీ మిరప్పొడి, ఈ గ్లాసు 1/2 కేజీ ఫ్రెండ్స్. 1/2 కేజీ, 3 కేజీలకి 3 1/2 కేజీలు వేసుకోవాలి. కొలత మళ్ళీ కొలత పోతే బాగా రాదు, ఊరగాయ టేస్ట్ పోతుంది. 3 కేజీలకి 3 1/2 కేజీలు మిరప్పొడి. ఇంట్లో మిరప్పొడి ఫ్రెండ్స్, అంగట్లోది వేయొద్దు, బాగుండదు. మిరపకాయలు ఆడించుకొని ఇంట్లోది హోమ్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దంపించిన మిరప్పొడి ఇంట్లో మిరపకాయలు తీసుకొని ఆడించుకొని 3 గ్లాసులు వేసుకున్నాం ఫ్రెండ్స్ మిరప్పొడి. కొద్దిగా అది కొలిసేటప్పుడు తక్కువ వచ్చింది కదా. సాల్ట్ కూడా అలానే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పావుసేరే 1/2 కేజీ సాల్ట్ కూడా. హాఫ్ కేజీ ఫ్రెండ్స్. 3 1/2 కేజీలు వేసుకోవాలి. వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కొద్దిగా తక్కువ పడింది సాల్ట్. 3వ గ్లాసు, 3 గ్లాసులు అంటే 3 పావుసేర్లు మిరప్పొడి, 3 పావుసేర్లు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేయాలి. ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. శనగ ఆయిల్ ఇది వేసుకుంటే ఊరగాయకి టేస్ట్ బాగుంటుంది. పామ్ ఆయిల్ యాడ్ చేయొద్దు, పామ్ ఆయిల్ బాగుండదు, ఎక్కువ రోజులు నిలవ ఉండదు. వేసేసుకొని బాగా పోసేసుకోండి ఫ్రెండ్స్. వేసేసుకొని శనగ నూనె వాడండి ఫ్రెండ్స్, ఊరగాయకి బాగుంటుంది, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. మనం యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని బాగా ఊరాలి. ఇది బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. కలిపేసుకొని తెల్లపాయలు కూడా కొద్దిగా వేసుకోండి, బాగుంటుంది ఊరగాయలో. తెల్లపాయలు యాడ్ చేసుకుంటే వేసుకొని మనమైతే ఇందాక 1 కేజీ ఆయిల్ యాడ్ చేసాము. 3 కేజీలకి 3 కేజీలు పడుతుంది ఆయిల్ కూడా ఫ్రెండ్స్. ఇంకో కేజీ కూడా ఓపెన్ చేసి యాడ్ చేద్దాము. ఇంకో కేజీ కూడా పోసేస్తున్నాము. ఇంకో కేజీ కూడా పోసేసి ఇంకో 2 కేజీలు పోసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము శనగ నూనె వాడండి, మరీ చెప్తున్నాను, టేస్ట్ బాగుండాలంటే. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసేసుకొని కలిపెట్టేసుకొని ఊరుతుంది, బాగా ఊరుతుంది. ఆ ఉప్పు, మిరప్పొడి, ఈ నూనె, ఆయిల్ మొత్తం ఈ దెబ్బలకి బాగా ఊరుతుంది. వదిలేసి ఇట్లా కలిపేసుకొని వదిలేసి ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత దీంట్లో ఏమేయాలో చూద్దాం పండి. అక్కడ అది కలిపేసి పెట్టుకొచ్చాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే తర్వాత ఏం చేయాలో చూద్దాం రండి. పొడులు వేసుకుందాం. ముందు స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకోండి ఫ్రెండ్స్. మెంతుల పొడి, ఆవాల పొడి వేసుకోవాలి కదా. 100 గ్రాములు వేసుకోండి ఫ్రెండ్స్. మెంతులు వేసుకుంటున్నాం. 100 గ్రాములు వేసుకోండి. అంటే నాకు అంతా కొలతలు ఏముండవు.
అంటే మరీ ఈ దూరగా వేసుకుంటే సరిపోతుంది, నల్లగా అయిపోతే బాగుండదు, పొడి మాడవలసిన వస్తుంది. అందుకని దూరగా వేసుకోండి, విడివిడిగా వేసుకోండి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకోండి విడివిడిగా. మెంతుల పొడి ఆవాల పొడి రెండు విడివిడిగా పట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. మెంతులు తీసేసుకోండి, ఇలా దోరగా ఎర్రగా వస్తే సరిపోతుంది. తర్వాత మనము ఇప్పుడు ఆవాలు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆవాల పొడికి ఇవి కూడా ఒక 100 గ్రాములు వేసుకోండి. ఆవాల పొడి ఇవి వేపుకోండి దోరగా. ఇవే మనకి బాగా ఇంపార్టెంట్ టేస్టీకి పొడి, అందుకని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మాడితే అసలు ఆ ఊరగాయ టేస్టే పోతుంది, స్మెల్. అందుకని దగ్గరుండి సింపుల్గా సిమ్లో పెట్టుకొని దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేసుకొని ఆవాలు కూడా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఆవాలు తెలీదు, ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్లోనే ఉంటాయి కాబట్టి తెలీదు. జాగ్రత్తగా చూసి ఇవైతే ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. బాగా చల్లారి పెట్టుకొని బాగా కూల్ అయిపోయినాక మిక్సీ పట్టుకుందాం పొడి, వేడిగా పట్టుకోకూడదు. ఇప్పుడు మనం ఏంటంటే తిరగమాతకి ఊరగాయలోకి, మామిడికాయ ఊరగాయలోకి నూనె సపరేట్గా దాంట్లో అయితే 2 కేజీలు యాడ్ చేసాము ఆయిలు. దీంట్లో 1 కేజీ ఆయిలు వేసుకుందాం ఫ్రెండ్స్. కాసి చల్లారి పెట్టుకోవాలి ఆయిల్ కూడా. మనం అయితే ఆల్మోస్ట్ మొత్తం శనగ నూనెతోనే, శనగ ఆయిల్తోనే చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, బాగుంటుంది టేస్టు. వేసుకొనేసి నూనె బాగా కాసుకోవాలి, వేడి చేసుకోవాలి ఆయిల్ అయితే వీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము తిరగమాతకి కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకోండి దాంట్లో వేసుకోవడానికి. వేసుకొని మెంతులు కూడా కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్. ఆపేసుకోండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. జీలకర్ర కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్. జీలకర్ర కొద్దిగా వేసాము, ఊరికే జస్ట్ తిరగమాతకి అంతేను. వేసుకొని ఆయిల్ బాగా హీట్ అంతా చల్లారిపోవాలి ఫ్రెండ్స్, అప్పుడు యాడ్ చేసుకోవాలి దాంట్లోకి. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవైతే మెంతుల పొడి, ఇది ఆవాల పొడి. ఇప్పుడైతే దాంట్లో ఇందాక ఊరగాయ కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేసేద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి, ఇందాక కలిపేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి యాడ్ చేసేసుకుందాము. మెంతుల పొడి ఫ్రెండ్స్, ఇది మెంతుల పొడి. ఇదైతే ఆవాల పొడి వేసేసుకొని ఇంకొక పొడి కూడా కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్. అంటే 1 స్పూన్ వేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, 1 స్పూన్ అయితే వేసుకోండి, లేదంటే 1.5 స్పూన్ అయినా వేసుకోండి, బాగుంటుంది ఇంగువ. వేసేసుకొని ఇప్పుడైతే దాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. అంతా పొడేసాం కదా, ఇది ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకున్నాము. నూనె అయితే హీట్ చేసి పెట్టినాం కదా ఫ్రెండ్స్, అది హీటు చల్లారాక, వేడి చల్లారిపోయినాక దీంట్లో యాడ్ చేసుకోవాలి. తిరగమాత పెట్టాం కదా ఇందాక, ఇలా కలిపేసుకొని ఒకసారి పెట్టేసుకోండి. మళ్ళీ మూత వేసి పెట్టేయండి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి, కలుపుకొని పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడంతా తగ్గిపోవాలి ఫ్రెండ్స్. తగ్గిపోయినాక దీంట్లో కలిపేసుకుందాం లాస్ట్లో, అది నెక్స్ట్ చూపిస్తాను మళ్ళీ. ఇది ఇట్లా పెట్టేసేయండి, ఆయిల్ ఇటు చల్లారిపోయినాక మళ్ళీ చూద్దాం. ఆయిల్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, బాగా చల్లారిపోయింది. ఇప్పుడైతే
మనం ఆవకాయలో యాడ్ చేద్దాము. చూద్దాం రండి ఫ్రెండ్స్. ఆవకాయలో యాడ్ చేసేసుకోండి. ఒకసారి మళ్ళీ అంతా కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకొని నీట్గా మొత్తం బాగా కింద కల్లా బాగా ప్రెస్ చేయండి. మొత్తం కలుపుకొని ఫ్రెండ్స్ ఇలా ఈ దబర్లో పెట్టుకోబాకండి, ఈ పాత్రలో పెట్టుకోవద్దు. మామూలుగా ఆవకాయ జాడీలో తీసేసుకోండి. ఆవకాయ జాడీ తీసుకొని దాంట్లో పెట్టుకోండి. లేదంటే ప్లాస్టిక్ డబ్బాలైనా పర్వాలేదు, దీంట్లో ఉంచవాకండి. ఊరికే నేను వీడియో చేద్దామని, ఇదైతే బాగుంటుంది చూపించడానికి అని చెప్పి దీంట్లో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తీసి జాడీలో పెట్టేస్తాను నేను. ఇది ఆంధ్ర ఆవకాయ రెసిపీ ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ట్రై చేసి ఇది బాగా ఊరినాక వేసుకొని అన్నంలో వేడి అన్నంలో వేసుకొని తింటే సరిగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఆంధ్ర ఆవకాయ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్.